యూట్యూబ్ స్టూడియో యాప్లో కనిపించే వ్యూస్ అన్నీ కూడా మనకి వచ్చిన వ్యూస్ అన్నీ కనిపించేస్తాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఇప్పటికిప్పుడు వీడియో పోస్ట్ చేశారు, వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా మీకు ఫాస్ట్గా వ్యూస్ పెరిగిపోతున్నాయి అనుకోండి, కొన్ని నెంబర్ ఆఫ్ వ్యూస్ వరకు కనిపిస్తాయి యూట్యూబ్లో. బట్ తర్వాత నుంచి స్లోగా అప్డేట్ అవుతూ ఉంటాయి. యూట్యూబ్ స్టూడియోలోనేమో వీడియోస్ ఓపెన్ చేసినట్టు కనిపించేస్తాయి. అంటే ఇప్పుడు కొంతమంది లెస్ దెన్ 30 సెకండ్స్ చూస్తారు. ఆ లెస్ దెన్ 30 సెకండ్స్ వ్యూ అనేది స్పామ్ వ్యూ అనమాట. లెస్ దెన్ 30 సెకండ్స్ చూసినా కూడా మీకు యూట్యూబ్ స్టూడియోలో కలిసిపోతుంది. ఫస్ట్ యూట్యూబ్లో ఏంటంటే అలాంటి వ్యూస్ అన్నీ, ఆ స్పామ్ వ్యూస్ అన్నీ డిలీట్ చేసుకుంటూ స్లోగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట వ్యూస్. అందుకే మీకు వ్యూస్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. మీకు కరెక్ట్ది ఏది అంటే యూట్యూబ్లో వ్యూసే. ఈవెన్ యూట్యూబ్లో వచ్చాక కూడా ఒక్కొక్కసారి వ్యూస్ తగ్గొచ్చు. అది ఎప్పుడంటే మీరు అన్యాచురల్గా వ్యూస్ తెప్పించినప్పుడు తగ్గుతాయి. ఇలా ఊరికే స్పామ్ వ్యూస్ అంటే లైక్ 30 సెకండ్స్